మరొకసారి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనం దేవునికి పుట్టుక లేదు, పుట్టుక లేని దేవుడు పుట్టడం జరిగింది, అయినా సరే దేవునికి పుట్టుక అనేది లేదు అనే విషయాన్ని దృఢపరుస్తూ లేక వాక్యములో నుంచి కొన్ని విషయాలను మీకు తెలియచేస్తూ దేవుని గూర్చినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ఈరోజు మనం ధ్యానం చేయాలని నేను ఆశిస్తా ఉన్నాను. పోయినటువంటి వారంలో దేవుళ్ళు అందరూ యేసు దేవుడు కాదనే టైటిల్ మీద ఒక అద్భుతమైనటువంటి సందేశము మీరు వింటూ వచ్చారు. అయితే ప్రియులారా, ఈ రాత్రి యేసు క్రీస్తుని గూర్చి పరిపూర్ణమైన జ్ఞానం వాక్యములో నుంచి మనం తెలుసుకునే రీతిగా ఈ రాత్రి మీకు చెప్పబడుతూ ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము గలవారై దేవుని మర్మమయున్న క్రీస్తును చూసారా, అక్కడ ఆ మాట ఆయన చెప్తున్నాడు. దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని మీ కొరకు పోరాడుచున్నాను అని అంటున్నాడు. ఈ వాక్య భాగంలో సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అన్నమాట. యేసు క్రీస్తు ప్రభువారిని మనం స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరత ఉంది. కాబట్టి దేవుని గురించి లేక యేసుక్రీస్తు వారిని గురించి రాత్రి స్పష్టంగా గ్రహించడానికి కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేయబోతా ఉన్నాం. కావున అందరూ శ్రద్ధగా విని దీవించబడాలని, ఈ యొక్క సందేశము మీకు ఆత్మీయంగా అనిపించినప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగాను ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. చాలండి, ఈ మాటలో మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు భూమి యందు నివాసం చేయగలడా? ఎందుకంటే ఆయనకి ఆకాశము పట్టదట, ఆ పైనున్న మహాకాశం కూడా దేవుణ్ణి. ఈ ఆకాశము మహాకాశము పట్టనటువంటి ఈ దేవుడు ఎంత బలమైనవాడు, భయంకరమైనవాడు అనేది ఒకంత మనం ఆలోచన చేయాలి.